మీ డిమాండ్ ఏంటి చెప్పండి. మా డిమాండ్ ఏముందండి, ఆర్టీసీ బంద్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు. బంద్ చేసి మాకు ఆటో వాళ్ళకి అందరికీ ఏంటి శాంతిని ఇవ్వాలని మేము అందరూ ఆటో డ్రైవర్స్ అంతా ఏంటి వాటర్స్ అండ్ వర్కర్స్. మరి ముఖ్యమంత్రి గారు అలా కాదు, మీ మహిళలకే కదా ఉచిత బస్సు పెట్టాము అని చెప్పేసి అని అన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ముఖ్యమంత్రి గారు అటు పెట్టారండి, కాకపోతే అందరూ అలా కాదు కదా. వాటర్స్ అంతా పెట్టే చాలా యాతన కదండి మా అందరికనే. వర్కర్స్ కాదు కదా, అందరం బతుకుతున్నాం దీని మీద. సంవత్సరానికి 10,000 వేస్తున్నాం కదా, ఇంకంతకన్నా ఏంటి అని చెప్పని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏమనండి, సంవత్సరానికి 10,000 వేస్తున్నాం కదా. సంవత్సరానికి 10,000 మీరు వేసింది దేనికి చాలదు కదండి. సంవత్సరానికి 10,000 20,000 అయితే మా ఆటో వర్కర్స్ ఏం లాభం లేదండి. ఎప్పటికప్పుడు మేము కోరుకుని బతకాలండి. ఏంటి మా బెల్లంపేటకు ఉపయోగపడతారండి. లేకపోతే ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా దేన్ని ఆశిస్తున్నారు మీరు? ఇంకేం కావాలని ఆశిస్తున్నారు? మాకు ఇంకా యాక్షన్ ఏమవుతుందండి, శుభ్రంగా ఆర్టీసీ బస్సులు బంద్ చేసి మమ్మల్ని అలా ఫ్రీగా తిరిగిస్తే చాలా సంతోషం అండి. మరి మేము మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మరి అప్పటి నుంచి మీరు ఏం చేశారు? అడగకుండా అప్పటి నుంచి అంటే మీరు ఏదో ఇంకా అలా అంటే ఏం చేస్తారే కదా అని రోజు ఎదరకెడుతున్నారండి. వచ్చే నెల అని ఇంకా అలాగే చెప్తారేమో అనుకున్నాం కానీ సడన్గా చెప్తారని అనుకోలేదండి మేము. ఇప్పుడు మీరు ఆఖరిగా మీరు కోరుకునేది ఏంటి? అసలు ఉచిత బస్సు తీసేయాలన్నా, లేదంటే కనుక మహిళలకు ఉంచాలన్నా, లేకపోతే మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా ఏంటి మీ నిరసన? మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఉచిత బస్సు ఫ్రీగా ఆపేయమని చెప్తున్నామండి. ఏంటి ఆ బస్సు గురించి మీరు యాక్షన్ తీసుకుని మీరందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పవన్ కళ్యాణ్ మొత్తం అందరూ కలిపి ఒకళ్ళ పేరు చెప్పకూడదు. మేము అందరూ కలిపి యాక్షన్ తీసుకుని ఈ బస్సును బంద్ చేయాలని కోరుతున్నాం అండి. మరి ఆ విషయం మీరు ముందుగా మీ యొక్క గ్రామం నుంచి, మీ సర్పంచుల నుంచి ఎంపీటీసీల నుంచి ఎమ్మెల్యే వరకు మీరు ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళాలి కదా. మరి ఇప్పుడు దాకా ఏం చేశారు? మేము అందరి దృష్టిలోకి తీసుకెళ్ళాక లాస్ట్ ఇంకా రావాలేదని మీరు పెట్టాక స్ట్రైక్ చేసామండి. ఆఖరిగా మీరు ఏమంటారు? ఆఖరుగా మేము కోరుకునేది అదే అండి, ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టొద్దని, మాకు కొద్దిగా భోజనం తిరిగేలాగా మమ్మల్ని చేయమని మేము ఆలోచిస్తున్నామండి. ఓకే అండి, మంచిది. మీరేమంటున్నారు నాని గారు? చెప్పాలి. పెద్దవాళ్ళు మాట్లాడాక మేము మాట్లాడేది ఏముంటుందండి, మా జీవితాలు మమ్మల్ని ఎలా బతికే ఉండమండి. ఇంకా